నా రక్షణకు కారణభూతుడకు దేవుడు. ఆగండి, ఆయన ఏమయ్యాడట? ఇప్పుడు రక్షణకు కారణభూతుడయ్యాడట. అంటే రక్షించబడినోడే కదా పోయినోడు. రక్షించబడ్డాం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాం, పోయామంటే రక్షణ పోయింది. కొంతమంది ఏంటంటే రక్షణ పొందితే పోదంటారు, కాదు పోద్ది. కొంతమంది ఏంటంటే రక్షణ పోయిందంటే తిరిగి రాదంటారు, వస్తుంది. పోగొట్టుకున్నాం. రక్షణ పోవడం అంటే బాప్తిజం పోవడం, కొత్త బట్టలు పోవడం, ఇది కాదు. రక్షణ పోవడం అంటే దేవుడు ఇదిగో నరకం నీ దగ్గరికి రాదు, నీవు నరకంలోకి వెళ్ళవు, పరలోకం తీసుకెళ్తాను, నీ పాపాల ప్రభావం నీకు మీదకి రాదు, అదే రక్షణ. మళ్ళీ నువ్వు పాపంలో పడినప్పుడు ఆ ప్రభావం నీ మీదకి వచ్చేస్తా. రక్షణ పోయింది. రక్షణ పోయిన ఈ వ్యక్తిగట రాయబడిన మాట, నా రక్షణ భూతుడగు నా దేవునికి హల్లెలూయా. మరలా అతనికి తాను కోల్పోయిన రక్షణ తిరిగి ఇచ్చాడంట. క్షమించి, నువ్వు భయపడకు, నువ్వు నరకానికి వెళ్ళవు, నా రక్షణ నీకు ఉంది, నేను నిన్ను కాపాడుతాను. హల్లెలూయా. ఇది తిరిగి వచ్చినోడుకున్న ఆఫర్లో. ఎన్నో రకాలుగా ద్రోహాలు చేసిన తర్వాత తిరిగి వచ్చినోడికి దేవుడట మరలా రక్షణ ఇచ్చాడట. దాంతోపాటు రక్షణ విషయంలో ఇంకో మాట కూడా అక్కడ రాయబడింది. 2వ వచనం ఆఖరి లైను, ఆయన నాకు రక్షణాధారమైన. హల్లెలూయా. రక్షణ ఇచ్చి ఏమయ్యాడట? రక్షణ ఆధారం. రక్షణ ఆధారం. కొంతమంది రక్షణ ఆధారం ఏంటో తెలుసా? ఆ చర్చికి వెళ్తే రక్షించబడిపోతాం, చర్చిలో రక్షణ వచ్చారు. వాళ్ళకి ఆధారం ఏంటంటే చర్చి, రక్షణ ఆధారం. ఒకరోజు ఆ రక్షణ పోద్ది, ఉండదు. కొంతమందికి ఏంటంటే మా దగ్గర మెంటర్స్ ఉన్నారండి, మమ్మల్ని ఏదైనా నువ్వు ఎలాగున్నారో ఏంట్రా అని తరచూ మమ్మల్ని మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ వల్ల మేము పడిపోకుండా ఉంటాం. అది రక్షణ ఆధారం. ఎవరో ఒక మెంటర్, ఎవరో ఒక వ్యక్తి, ఆయన ప్రసంగాల వలన నా రక్షణ నిలబడింది అంటాడు. ఆయన ఈసారి తర్వాత కప్పలో కోతులు ప్రసంగాలు చేశాడు, పోద్ది నీ రక్షణ అయితే. ఒకప్పుడు వాడి రక్షణ అలా పోగొట్టుకున్నాడు. ఈసారి ఏంటంట, వెనక్కి వచ్చిన తర్వాత వాడికి రక్షణ ఇచ్చింది దేవుడే, రక్షణ ఆధారం కూడా దేవుడే. దేవునికి స్తోత్రం. రక్షణ ఆధారం అంటే ఏంటనుకుంటున్నావు? వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయి ఉన్నాడు, దేవుని నమ్ముకున్నాడే. ఆడికి ఒక అమ్మాయి అంటే కొంత ఇంట్రెస్ట్ ఉంది మనసులో. ఏదో ట్రై చేస్తున్నాడు, మాట్లాడట్లేదు అమ్మాయి. ఏదో ట్రై చేస్తున్నాడు, ఏదో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకరోజు ఆ అమ్మాయి తానే స్వయంగా వచ్చి వీడితో నవ్వుతూ మాట్లాడుతుంది. ఖచ్చితంగా వీడి పాపలో పడిపోతాడు, డౌట్ లేదు. రక్షణ ఆధారం అంటే ఏం చేస్తాడంటే, ఆ అమ్మాయి వస్తుందని తెలుసుకున్నాడు దేవుడు, ముందే వీడి పక్కన ఇద్దరు ఫ్రెండ్సో, నానమ్మో, అత్తయ్యో వీడిని బాగా అబ్జర్వ్ చేసి ఎవరో ఒకరు పాడుతూ ఉంటారు. ఆ అమ్మాయి వచ్చింది, నవ్వుతూ పలకరిస్తుంది. వీడు మాట్లాడడానికి లేదు, వీళ్ళకి దొరికిపోతాడు. నవ్వుతూ పలకరించడానికి లేదు, ఫోన్ నెంబర్ అడగడానికి లేదు. వీడింటికి వెళ్ళినప్పుడు అనుకుంటాడు, ఈ దరిద్రులు టైంకి వచ్చి తగలడ్డారు, వీళ్ళ ఇప్పుడే రావాలా, ఇప్పుడే రావాలా, ఇన్ని రోజుల నుంచి లేని వాళ్ళు ఇప్పుడే వచ్చేసింది మా మేనత్త, ఎవర్రా అని చంపుతుంది అనుకుంటా. తిట్టుకున్నావు. రాత్రి మోకరించి ప్రార్థన చేసావు. మన రక్షణ ఆధారం ఆయన. ప్రార్థన ఏమనిస్తుందో తెలుసా? ప్రభువా, ఈరోజు వాళ్ళు నా దగ్గరికి లేకపోతే నేను పాపంలో పడిపోతుంది తండ్రి. నా రక్షణ కోల్పోకుండా, నా పవిత్రత కోల్పోకుండా నువ్వు నన్ను వాళ్ళ దగ్గర పెట్టి కాపాడినందుకు స్తోత్రాలను వస్తుంది. దేవుని స్తోత్రం. అలాగే ఎన్నిసార్లు చెడగొట్టేసాడు తెలుసా నువ్వు పాపంలో పడిపోయే సందర్భాలను? గుర్తులేదా? గుర్తుందా లేదు చెప్పండి అబ్బాయి. ఏదో పొరపాటులోకి వెళ్ళిపోవాలి, అటుపక్క వాళ్ళు వచ్చి కేకేసి తిడుతున్నారు, ఇంట్లో వీడు ఉండిపోయాడు, తినడానికి లేదు, ఈ టైంకి వీడు కనుక లేకపోతే అయిపోతుంది అనుకుంటా. అయిపోయింది. రాత్రి ప్రార్థన ఏమొస్తుంది? ప్రభువా, నువ్వు ముందుగానే నేను కోప్పడిపోతానని ఎరిగి ఇంట్లో ఆయన తీసుకొచ్చి పెట్టావా, నీకు స్తోత్రం తండ్రి. హల్లెలూయా. నీ రక్షణకు ఆధారం యేసైతే నీవు తట్టుకోగలిగినంతసేపు నీ స్వశక్తి మీద తట్టుకోగలగాలి, కానీ నీవు తట్టుకోలేనంత శోధన నీ మీదకి వచ్చేటప్పుడు దేవుడు నిన్ను కాపాడడానికి కొన్ని పరిస్థితులు, కొంతమందిని నీ దగ్గరికి పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు తప్పు చేసేద్దాం అనుకున్న సందర్భాలు, కోపమో, గొడవ, లేదా అపవిత్రం, ఇంకోటో, ఆ టైంకి ఏదో ఒక జ్వరమో, నీరసం వచ్చి పడుతుంది, ఇప్పుడే రావాలా నీరసం అనుకుంటాం. ఆ తర్వాత ప్రభువా, నాకు ఈ బలహీనత ఇచ్చి నన్ను కాపాడేవా,
నా కాలు ఇరిచేసి నన్ను కాపాడావా తండ్రి, నీకు స్తోత్రాలు. నాకు ఈ ఇబ్బంది వచ్చి నన్ను కాపాడావా, ఈ పొరపాటు నేను చేసేస్తానని మరలా ఈ తప్పులో పడిపోతాను, నన్ను కాపాడావా. ఎన్నోసార్లు దేవుడు నిన్ను నన్ను మనం తట్టుకోలేనంత శోధన పరిస్థితులు మన ముందుకు వచ్చేటప్పుడు దాన్ని తప్పించుకునే మార్గాన్ని మన దగ్గర పెట్టాడు. దేవుని స్తోత్రం. బైబిల్లో మాట కదా అది. ఆయన మనము శోధించబడలేనంత శోధనలోకి మనల్ని తీసుకెళ్ళట, కానీ శోధన పంపుతూ ఆ శోధన నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తాడట. హల్లెలూయా. అలాగే ఎవరో మనుషులను పెట్టి ఏదో పరిస్థితిని బట్టి ఏదో కొన్నిసార్లు అట్లా జరుగుతుంది. ఏదో మొబైల్లో ఏదో చూద్దాం అనుకుంటే ఏదో ఇంపార్టెంట్ ఫోన్ వస్తుంది, వాళ్ళతో మాట్లాడుతూ మన మైండ్ డైవర్ట్ అయిపోద్ది. రాత్రి అర్థమవుద్ది, ప్రభువా నువ్వు నన్ను తప్పించావు. నేను అడుగుతున్నాను, నీ రక్షణకు ఆధారం నీవేనా? నీ రక్షణకు ఆధారం నీ సంఘమా, నీ సేవకుడా, లేదంటే ఎవరైనా ప్రసంగాలా, లేదా మోటివేషనా? పడిపోతావు. నీ రక్షణకు ఆధారం ప్రభు అయితే నువ్వు తప్పించుకోగలిగిన సందర్భాలన్నింటిలో నువ్వు తప్పించుకుంటావు. నువ్వు తప్పించుకోలేని సందర్భంలో ప్రభు చేస్తాడు సీన్లోకి. దేవుని స్తోత్రం. ఏమని పాడుతున్నాడో తెలుసా? ఇంతకుముందు నాకు రక్షణ ఉండేది పోయింది, దానికి కారణం ఏంటంటే రక్షణకు ఆధారం నా తెలివితేటలు పెట్టుకున్నాను, అందుకే పోయింది. ఇప్పుడు ఆయన నా రక్షణ కర్త, నా రక్షణకు ఆధారం. హల్లెలూయా. మనందరి రక్షణకు ఆధారంగా యేసుని చేసుకుందాం. కొన్నిసార్లు దేవుడు చాలా బిజీ చేస్తాడు, ఖాళీ ఉండదు, ఊపిరి సలపదు. నువ్వు ఆలోచించుకో, ఖాళీ ఉన్నప్పుడు ఎన్ని తప్పుల్లో పడ్డావు, ఖాళీ లేనప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నావు. దేవుడు నీ రక్షణాధారం అయినప్పుడు నీ రక్షణ నిలబడడానికి ఎలాంటి పరిస్థితులు నీ దగ్గరికి వస్తే బాగుంటుందో, ఎలాంటి మనుషులు నీ దగ్గరికి వస్తే బాగుంటుందో, ఎలాంటి ఇబ్బందుల్లో నిన్ను పడేస్తే నువ్వు జాగ్రత్తగా ఉంటావో అలాంటి దాంట్లో పడేస్తూ నీ రక్షణను కాపాడుకునేలా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది ఆయన యొక్క ప్లాన్. తిరిగి వచ్చినోడికి వచ్చే ఆఫర్లో తిరిగి వచ్చినోడికట దేవుడు ఆదరిస్తాడట, దేవుడు వారికి రక్షణ ఇస్తాడట, దేవుడే వారికి రక్షణకు ఆధారమై ఉంటాడట. ఇంకా చూడండి, మరలా 2వ వచనం తర్వాత లైన్లోకి వెళ్దాం. నేను భయపడక ఆయన్ని నమ్ముకొనుచున్నాను. ఆగండి, నేను చెప్పాను కదా మొన్న మీటింగ్స్లో ఒక ఆయన కలిసి, దేవుణ్ణి ఒక్క కోణంలోనే చూస్తాడండి, ఇంకో కోణం చూస్తే మాత్రం మామూలుగా ఉండదు, అయ్యి బాబోయ్ అన్నాడు. కానీ ఎప్పుడు దేవుడు ఆయనకి నువ్వు భయపడాలని కోరుకోడు, అస్సలు కోరుకోడు. ఆయనకి ఇష్టం లేదు. ఆయన దగ్గర నువ్వు స్వాతంత్రునిగా స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటాడు. భయం ఎప్పుడు రావాలంటే, ఏదైనా పాపం మన ముందుకు వచ్చినప్పుడు దీంట్లో పడితే దెబ్బ తగులుతుందిరా బాబు, ఎందుకు వచ్చిందనే భయం ఉండాలి తప్ప మిగతా టైంలో దేవుడు అంటే భయం ఉండకూడదు. ఆయన అన్నాడు, దేవుడు అంటే అమ్మో జాగ్రత్త. ఇంకొక ఆయన చెప్పాడు నాకు సాక్ష్యం, ఆయన తెగ తాగేసేవాడట, దొంగట, పెద్ద ఆయన దొంగనండి, తెగ తాగేసేవాడిని. కొన్ని పరిస్థితుల వల్ల నేను యేసుప్రభుని నమ్ముకున్నా సరే తాగుడు వదలలేదండి. అప్పుడు నాకు కడుపు ఇంత ఉబ్బిపోయి క్యాన్సర్ వచ్చేసిందంట, చచ్చిపోతా 20 రోజుల్లో అని చెప్పారంట. అప్పుడు అతను మారు మనసు పొందితే తగ్గిపోయిందంట, తగ్గిపోయి కొంచెం పొట్ట ఉండిపోయిందంట, క్యాన్సర్ తగ్గిపోయిందంట. తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ తాగాడంట, మళ్ళీ పెరిగిపోయిందంట. దేవుడండి ఆయన ఏమన్నాడు, దేవుడు అంటే ఏంటనుకుంటున్నారండి బాబు, చాలా భయంకరం అండి బాబు ఆయనతో అన్నాడు. నేను అనుకున్నా మొన్న మాట చెప్పాను కదా, దేవుడు కుక్కను కొట్టేప్పుడు కర్ర మళ్ళీ లోపల మూలెట్టారు దగ్గర పెట్టుకుంటాడు, అది అలా దగ్గర పెట్టుకుంటాడు సేఫ్ సైడ్కి, లేకపోతే మనం కుదురుకుంటామని. కానీ ఆయనకి ఏం ఉండిపోయిందో తెలుసా, దేవుడు అంటే భయం ఉండిపోయింది. అది ఇష్టం లేదు దేవునికి, అది ఇష్టం లేదు. అందుకే ఏం రాశాడు తెలుసా, నేను భయపడక ఆయన్ని నమ్ముకొనుచున్నాను. హల్లెలూయా. దేవుని చేతిలో దెబ్బతిన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మళ్ళా పాపం చేసే విషయంలో భయపడండి తప్ప, దేవునితో మాట్లాడేటప్పుడు అమ్మ ఈయన కొడతాడు, ఈయన దగ్గర వాళ్ళ దగ్గర పెట్టుకుని అస్సలు అలా ఉండొద్దే, దేవునికి అది ఇష్టం లేదు. అందుకే కొత్త నిబంధనలు ఆయన వచ్చినప్పుడు, అసలు కొత్త నిబంధన గ్రంథం ఎలా ఉంటుంది చూడండి. పాత నిబంధన ఎలా ఉంటుందో తెలుసా, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి, ఎవడైనా పరిశుద్ధంగా ఆచరించకపోతే ఆడు నా జనం నుంచి కొట్టివేయబడిన. ఆజ్ఞ అక్కడే, శిక్ష అక్కడే. ఆజ్ఞ అక్కడే, శిక్ష అక్కడే. ఏ విగ్రహారాధన చేయకండి, విగ్రహం చేసిన జనాల నుంచి బయటికి గెంటండి, రాళ్లతో కొట్టి చెప్పండి. ఆజ్ఞ అక్కడే ఉంది, శిక్ష అక్కడే ఉంది. కొత్త నిబంధనలో చూడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, హృదయ శుద్ధి లేనాడు అక్కడ ఉండదు. అది చెప్పింది అర్థమైందా? నీతి కొరకు ఆకలి తప్పులు కలవాలి ధన్యులు, మరి నీ డబ్బు కోసం గట్టి తిన్నవాడు అక్కడ ఉండదు, అక్కడ ఉండదు.
నీ కంట్లో దూలం ఎంచగా ఎదుటోడు కంట్లోని నీ కంట్లో దూలం ఎంచగా ఎదుటి కంట్లో నలిసి ఎందుకు ఎంచుతావు? అలా ఎంచితే ఏమవుద్దు? అక్కడ ఉండదు. నువ్వు చూడు, కంటి కన్ను పంటుకు పన్నని మీకు తెలుసు కదా. కుడి చేప మీద కొడితే ఎడం చేప చూపించు, మరి చూపించకపోతే అక్కడ ఉండదు. క్రొత్త నిబంధన ఎలా రాశాడు తెలుసా? అక్కడక్కడ నువ్వు ఇలా లేకపోతే శిక్ష వస్తుంది. అన్ని చోట్ల ఏంటి తెలుసా? ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండు. పత్రికలు చదువు, ఆజ్ఞలు ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి, శిక్షలు ఎక్కడో ఒక్క చోట. ఎందుకు అలా రాయించాడు తెలుసా? దేవుని మీద మనకి భయం కలగకూడదు, ప్రేమ కలగాలి. స్తోత్రం. ఆయన అది కోరుకుంటున్నాడు, ప్రేమ కలగాలని కోరుకుంటున్నాడు. మీరు అలా అబ్జర్వ్ చేయండి. బైబిల్ని మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే అదేంట్రా తప్పు చేయొద్దని ఉంది, చేస్తే ఏంటి? ఎక్కడో ప్రకటన గ్రంథంలో, ఎక్కడో ఇంకో చోట, ఎక్కడో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో స్టార్ట్ చేసుకుని 5, 6, 7 అధ్యాయాలు చెప్పి 7వ అధ్యాయం చివరంటాడు, అక్రమంగా నడిచేవారులారా మీరెవరో నాకు తెలీదు. అప్పటిదాకా మనం ఎలా బిహేవ్ చేస్తే ఏంటి? ఏమీ కనపడదు. కారణం చెప్పనా? దేవుడికి నువ్వు భయపడాలని కోరుకోవట్లేదు, నువ్వు ప్రేమగా ఆయనకి దగ్గరగా రావాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన తండ్రి అని చెప్పుకున్నాడు, స్నేహితుడని చెప్పుకున్నాడు, సోదరుని చెప్పుకున్నాడు, కానీ యజమానుని అని చెప్పుకోలేదు. ఆయన నేను రాజులని చెప్తే రాజకుమారులని పలికాడు, దేవుడిని చెప్తే దేవుని కుమారులని చెప్పాడు. కానీ మనల్ని ఎప్పుడు దాసులుగా చెప్పకపోవడానికి కారణం నువ్వు భయపడకూడదని. మీలో ఎవరైనా దెబ్బతిని దేవుని దగ్గరికి వస్తే మరలా దేవుని విషయంలో భయపడద్దండి. హ్యాపీగా ఉండండి, దేవుడితో క్లోజ్గా ఉండండి, ఫ్రెండ్లీగా ఉండండి. తప్పు చేసేటప్పుడు మాత్రం అన్నీ గుర్తుపెట్టుకో. కర్ర ఎలా తీసాడో, ఎలా కొట్టాడో, కొట్టిన దెబ్బ మానడానికి ఎంతకాలం పట్టిందో, ఎన్ని పోయినాయో అన్నీ గుర్తెట్టుకో. ఎప్పుడో తెలుసా? తప్పు చేసేటప్పుడు. మిగతా అన్ని సమయాల్లో అందుకే ఎలా అంటాడు ఆయన, నేను మీకు తీర్పు తీర్చడానికి రాలేదు, మరణంలో నుండి జీవంలోనికి మిమ్మల్ని దాటించడానికి వచ్చాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే నువ్వు భయపడకూడదు, నువ్వు ఆయనతో క్లోజ్గా ఉండాలి,